డీలిమిటేషన్ వలన ఏ రాష్ట్రానికి ఏ ప్రాంతానికి ఎక్కడ కూడా ఎవరికి వారికి ఏ ఒక్క సంబంధించిన దాంట్లో ఎక్కడ కూడా వారికి నష్టం జరగదు. ఏ డీలిమిటేషన్ కూడా మొత్తం కూడా 2011 సెన్సెస్లోనే జరుగుతాయి. 2011 జరిగిన సెన్సెస్లో ఇప్పుడు ఉన్నటువంటి ఉన్న సీట్ల మీదనే దీన్ని ప్రపోజ్ స్టేట్గా పెంచుతారు. అంటే ఎంత 10% తెలంగాణలో పెంచితే 10% ఉత్తరప్రదేశ్లో పెంచుతారు. అంతేగానే ఇక్కడ తక్కువ అక్కడ ఎక్కువ అనేది లేనే లేదు. మొన్నటి వరకు జరిగినటువంటి డీలిమిటేషను కాంగ్రెస్ పీరియడ్లోనే ఎక్కువగా జరిగినాయి. మరి డీలిమిటేషన్ జరిగినప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ ఎందుకు న్యాయం చేయలేకపోయింది? ఇప్పుడు ఎందుకు దక్షిణాది ఉత్తరాది తీసుకొస్తున్నారు? ఎందుకు తీసుకొస్తున్నారంటే మొత్తం ఉత్తరాది భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఊడ్చుకుపోయింది, అక్కడ లేదు. ఇక్కడ దక్షిణాదిని కాపాడుకుందామని చెప్పేసి ఈ రకమైనటువంటి అబద్ధాల ప్రచారాలతో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఇండి అలయన్స్ ఇక్కడ భారతీయ జనతా పార్టీ పెరగకుండా చేయడానికి డీలిమిటేషన్ మీద తప్పుడు సమాచారాలు ప్రజలకు ఇస్తున్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. డీలిమిటేషను జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే గతంలో 70 కోట్ల జనాభానికి 543 పార్లమెంట్ సీట్లు ఉండే. ఇప్పుడు 140 కోట్ల జనాభాకు కూడా 540 సీట్లు ఉన్నాయి. కాబట్టి ఇది పెరగాల్సిన అవసరం ఉంది, రాజ్యాంగంలో ఉన్నది. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఉత్తరాలు రాస్తూ ఉన్నారు ఒక హైబ్రిడ్ మోడల్ అని. ఇది లైగర్ హైబ్రిడ్ ఇటువంటి ఉండవు. ఇక్కడ దేశవ్యాప్తంగా కూడా ఎన్నికల ప్రక్రియలో మన రాజ్యాంగంలో సెక్షన్ ఆర్టికల్ 81 కూడా చాలా స్పష్టంగా ప్రాక్టికల్గా జరిగేటటువంటి తీరులోనే డీలిమిటేషన్ జరగాలి. వారు చెప్పింది ప్రాక్టికల్ కాదు. ఎందుకంటే వారు అక్కడ వివక్ష జీవిత పర్ క్యాపిటా ఇన్కమ్ ఎక్కువ అంటే ధనిక రాష్ట్రాలు, ధనిక వ్యక్తులు, ధనిక జిల్లాలు. పర్ క్యాపిటా తక్కువ ఉందంటే ఒక పేద రాష్ట్రము, పేద ప్రజలు, పేద కాన్స్టిట్యున్సీ, పేద జిల్లాలు. కాబట్టి వారు చెప్పిన ప్రకారము హైదరాబాద్ చుట్టుపక్కల కాన్స్టిట్యున్సీస్ పెరగాలి. వికారాబాదు వారి కొడంగల్ కూడా ఉండకూడదు, ఆదిలాబాద్ ఉండకూడదు, వెనకబడినాయి. కాబట్టి ఈ ప్రపోజల్ రేవంత్ రెడ్డి గారు పెట్టిన ప్రపోజలు అది ప్రపంచంలో ఎక్కడ లేదు. ఎవరు కూడా ఏ ఒక వివేకత ఉన్నట్టు ఎవరు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ దేశంలో విభజన తీసుకురావడానికి ఇటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దక్షిణాది ఉత్తరాది అనే మాటతో గతంలో హిందూ ముస్లింగా కులాల మధ్యన పోరాటం తీసుకొచ్చి విభజన తీసుకొచ్చి విభేదాలు తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ.